Hi, everybody. Good evening to you, my dear GT students and school action students. ఈరోజు మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొన్ని బిట్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ బిట్స్ ఏమై ఉండవచ్చు, నేను చెప్పేటువంటి అంశాలు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. నేను టైం స్పెండ్ చేశాను అంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. మీరే మొత్తం విన్న తర్వాత అర్రే ఈ బిట్ మనం ఎందుకు చదవలేదు, అరే ఈ బిట్ ఇలా కూడా అడుగుతారా, అరే ఈ బిట్ మిస్ అయిందిరా అన్నటువంటి ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా కలుగుతాయి. సో మనం ఇప్పుడు ఆ బిట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గా మీరు గుర్తించనివి, మీరు గుర్తించినా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ కమ్ టు ద వాచ్ అంటిల్ ఎండ్. ఫస్ట్ 6th క్లాస్ చూసుకుంటే పిండి పదార్థాలు ఏ పండ్లలో లభిస్తాయి? మాకు తెలిసిన మీరు అంటారు పుచ్చకాయ, మామిడికాయ, బొప్పాయికాయ. సాధారణంగా ఈ బిట్ ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్గా మ్యాటర్లో ఎక్కడ ఉండదు, డయాగ్రామ్స్ని ఇచ్చింటారు. డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని రాసినటువంటివి. పిండి పదార్థాలు లభించేటువంటి పండ్లు పుచ్చ, మామిడి, బొప్పాయి. క్రొవ్వులు లభించేటువంటి వనరులు, క్రొవ్వులు రకరకాలైనటువంటి ఆయిల్స్లో లభిస్తూ ఉంటాయి. వాటిలో నువ్వులు, ఆవాలు కూడా నూనెనిస్తూ ఉంటాయి. దాన్ని మస్టర్డ్ ఆయిల్ అని పిలుస్తూ ఉంటారు. పన్నీర్, ఈ మధ్య చాలాసార్లు ఎగ్జామినేషన్ అడుగుతూ ఉన్నారు పన్నీర్లో ఏముంటాయని. చాలామంది క్రొవ్వులు పెడతా ఉంటారు, కానీ పన్నీర్లో ఉండేటువంటిది ప్రోటీన్. పా అంటే ప్రోటీన్. పన్నీర్ దేని నుంచి తయారు చేస్తారు? పాల నుంచి తయారు చేస్తూ ఉంటారు. పన్నీర్లో ఎంత ప్రోటీన్స్ ఉంటాయి మీకు తెలుసా? 100 గ్రామ్స్ తీసుకుంటే 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో పన్నీర్ అనేటువంటిది ఫ్యాట్ కాదు, పన్నీర్ అనేది ప్రోటీన్. విటమిన్ ఏ లభించేటువంటి పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ తీసుకుంటే మామిడి, బొప్పాయి. ఏవైతే పసుపు రంగులో ఉంటాయో, పసుపు రంగు అరటి కావచ్చు, మామిడి కావచ్చు, బొప్పాయి కావచ్చు, పసుపు రంగులో ఉండేటువంటి పండ్లలో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ సి లభించేటువంటి పదార్థాలు జామ, పచ్చిమిర్చి. చాలామంది విటమిన్ సి అంటే సిట్రస్ మాత్రమే అనుకుంటారు, నిమ్మ, నారింజ అనుకుంటారు, కానీ జామకాయలో విటమిన్ సి ఉంటుంది. అర్రెర్రె, పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి ఉంది. ఎవరైనా గుర్తిస్తారా? కానీ పచ్చిమిర్చిలో ఎంత ఉంటుందో మీకు తెలుసా? 100 గ్రామ్స్ తీసుకుంటే 100 గ్రామ్స్లో 150 మిల్లీగ్రామ్ విటమిన్ సి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా డయాగ్రామ్స్లో మాత్రమే ఉంటాయి, మ్యాటర్లో ఉండవు. పోయినసారి టెట్లో ఈ బిట్టు అడిగారు, మరలా రేపు డిఎస్సిలో కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. పిండి పదార్థాలు లభించే పండ్లు పుచ్చ, మామిడి, బొప్పాయి. క్రొవ్వులు లభించే వనరులు ఆవాల నూనె. పన్నీర్ అనేది ఒక ప్రోటీన్. విటమిన్ ఏ లభించేటువంటి ఫ్రూట్స్ మామిడి, బొప్పాయ. విటమిన్ సి జామలో ఉంటుంది, పచ్చిమిర్చిలో ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ డి లభించేటువంటి పదార్థాలు. విటమిన్ డి బటర్, లివర్. బటర్ వెన్నలో ఉంటుంది, ప్లస్ లివర్. ఏ లివర్? జంతు సంబంధమైనటువంటి లివర్లను కూడా మనం తింటే, ఫిష్ యొక్క కాలేయాన్ని మనం తింటే దాంట్లో విటమిన్ డి ఉంటుంది. ఐరన్ లభించేటువంటి పదార్థాలు, ఇది కూడా పోయినసారి టెట్లో అడిగారు. అల్లం, ఆకుకూర, ఫిష్. ఇవి మ్యాటర్లో ఉండవు, బొమ్మల్లో ఉంటాయి. ఐడిన్ అంటే అల్లం గుర్తుకు రావాలి. అల్లం బాగా తింటే ఐడిన్ డెఫిషియన్సీ ఉండదు. అలానే ఫిష్ అనేటువంటిది సముద్రం నీళ్ళలో ఉంటుంది, కాబట్టి సముద్రంలో ఉండేటువంటి ఫిష్లలో ఐడిన్ శాతం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే సముద్రపు నీళ్లలో ఐడిన్ ఉంటుంది కాబట్టి. పాస్పరస్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫ్రూట్ అరటిపండులో పాస్పరస్ ఎక్కువగా ఉంటుంది, మిల్క్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లభించేటువంటి పండ్లు యాపిల్ మరియు జామ. మనం యాపిల్ పండును మధ్యకు కట్ చేసినట్లయితే దాంట్లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ గాలితో చేరుతుండడం వల్లనే ఆ యాపిల్ నల్లగా మారడానికి అవకాశం ఉంటుంది. జామ పండులో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. యాపిల్ మరియు జామ అంటే ఐరన్ గుర్తుకు రావాలి, అరటి అంటే ఫాస్ఫరస్ గుర్తుకు రావాలి, అల్లము అంటే అయోడిన్ గుర్తుకు రావాలి. చిన్నపిల్లల్లో ఐరన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఇది కూడా టెట్లో అడిగారు, మానసిక వైకల్యం, మెంటల్ డిజార్డర్. చిన్నపిల్లల్లో వస్తుంది, ఐడిన్ లోపిస్తూ వస్తుంది. అయోడిన్ అంటే టెట్రా అయోడోథైరోసిన్. ఇది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఏ పిల్లలకైతే ఐడిన్ లోపిస్తూ ఉంటుందో వాళ్ళకు మానసిక వైకల్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఫార్టిఫైడ్ ఫుడ్గా పరిగణించే ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మీరు చాలామంది కూడా ఈ ఫార్టిఫైడ్ ఫుడ్ దగ్గర ఆగుతారు. ఫార్టిఫైడ్ ఫుడ్ మీద బిట్ ఎలా అడుగుతారో చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటే బలవర్ధకమైనటువంటి ఆహారం. అంటే ఒక ఆహారానికి బలవర్ధకమైనటువంటి ఆహారంగా మార్చబడితే దాన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి భారతదేశంలో, మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆహార పదార్థాలను ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలుగా తయారు చేస్తూ ఉంది? 5,
ఐదు పదార్థాలు మన భారతదేశంలో బలవర్ధకమైనటువంటి ఆహారాలుగా మార్చబడుతూ ఉన్నాయి. 1 వరి, 2 గోధుమ, 3 పాలు, 4 నూనె, 5 ఉప్పు. 2 ద్రవాలు, 2 ధాన్యాలు, 1 ఉప్పు. వరి బియ్యం 45 ఫుడ్, గోధుమలు 45, పాలు 45, నూనె, ఉప్పు బలవర్ధకమైనటువంటి ఆహారాలుగా తయారు చేయబడుతున్నాయి. ఇంతకు ఫార్టిఫికేషన్ అంటే ఏమిటి? బలవర్ధకమైనటువంటి ఆహారం అంటే ఒక ఆహారానికి విటమిన్లను ఖనిజ లవణాలను చేర్చితే అది బలవర్ధకమైనటువంటి ఆహారంగా మారుతూ ఉంటుంది. గోధుమలు ఉన్నాయనుకోండి, గోధుమలకు కొంచెం మినరల్స్, కొంచెం విటమిన్స్ కలిపితే దాన్ని ఫార్టిఫైడ్ ఫుడ్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఎన్ని రకాల ఆహార పదార్థాలను బలవర్ధకమైన ఆహారాలుగా తయారు చేస్తుంది? కేవలం 5ంటికి మాత్రమే పర్మిషన్ ఉంది. అది వరి, గోధుమ, పాలు, నూనె మరియు ఉప్పు. వీటి మీద మీరు నూనె ప్యాకెట్లు కొనండి, పైన ఎఫ్ అని రాసి ఉంటుంది, ఫార్టిఫైడ్. హైడ్రేట్ సాల్ట్ కొనండి, దాని మీద ఎఫ్ అని రాసి ఉంటుంది. మిల్క్ ప్యాకెట్ కొంటే దాని మీద ఎఫ్ అని రాసి ఉంటుంది, అంటే ఫార్టిఫైడ్ ఫుడ్ అని అర్థం. సో ఫార్టిఫైడ్ ఫుడ్స్ కలిపేవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇవి సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలకు సూక్ష్మ పోషకాలు కలిపితే తయారైంది ఫార్టిఫైడ్ ఫుడ్. దెన్ మొక్కల గురించి తెలుసుకోవడంలో అటు ఇటు నడిచేటువంటి సంచార వీధి అని దేన్ని పిలుస్తారు? మొక్కలోని ఏ భాగాన్ని అటు ఇటు నడిచే సంచార వీధి అంటారు? స్టెమ్. అందుకంటే వేరే నుంచి నీరు పైకి పోతూ ఉంటుంది, పైనుంచి ఫుడ్ కిందికి వస్తూ ఉంటుంది, కాబట్టి అటు ఇటు నడిచే సంచార వీధిగా పిలువబడేది స్టెమ్. మొగ్గలో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏది? బర్డ్లో అతి ముఖ్యమైనటువంటి భాగము రక్షక పత్రాలు. పుష్పంలో ముఖ్యమైనటువంటి భాగాలేంటి? పుష్పంలో ముఖ్యమైన భాగాలు ఏవి అంటే కేసరావళి, అండకోశము. మొగ్గలో ముఖ్యమైనటువంటి భాగం ఏది అంటే రక్షక పత్రాలు. పుష్పంలో అత్యంత దిగువనున్న పుష్ప వలయం అండకోశం. వలయము అంటే అండకోశము పెట్టాలి, భాగము అంటే అండాశయం పెట్టాలి. శరీర కదలికలు. ఎక్స్రే యొక్క ఉపయోగం ఏంటి? ఎముకల యొక్క ఆకారాన్ని తెలుసుకోవడానికి ఎక్స్రే ఉపయోగిస్తూ ఉంటారు. ఎముకల ఆకారాన్ని తెలుసుకోవడానికి వాడే కిరణాలు ఏంటి? ఎక్స్ కిరణాలు. ఎక్స్రేల నుంచి ఎక్స్ కిరణాలు లోపలికి వెళ్ళి ఎముకల యొక్క ఆకారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? ఈ క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్లో ఒకసారి గమనిస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉన్నాయి? 12 అన్నాడు. ఇరువైపులా అంటే ఇటువైపు 12, ఇటువైపు 12, 24 ఉండాలి. కానీ ఇక్కడ బిట్ అనేటువంటిది ఫ్రేమ్ తప్పుగా చేయబడింది. ఛాతీకి ఒకవైపు ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి అంటే 12. ఛాతీకి ఒకవైపు ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయంటే 12. కానీ ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి అంటే 12. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఛాతీకి ఇరువైపులా మొత్తము అంటే 24 పెట్టాలి. ఛాతీకి ఇరువైపులా మొత్తము ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయంటే 24 పెట్టాలి. మొత్తము అనే పదము కనపడకపోతే 12 పెట్టాలి. వెన్నుముకలోని వెన్నుపూసల సంఖ్య ఎంత అన్నాడు? 33. వెన్నుముకలోని వెన్నుపూసల సంఖ్య 33. ఎప్పుడు అది? శైశవ దశలో. ఇప్పుడు మనలో ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. ఇక్కడ ప్రౌఢ దశన శైశవ దశను మెన్షన్ చేయలేదు. ఇది శైశవ దశలో ఉండేటువంటి కౌంట్. మరి పెద్ద అయితే ప్రౌఢ దశలో ఉండేటువంటి కౌంట్ 26 ఉంటుంది. 26 ఉంటుంది. సో ఇక్కడ ఏ దశ అనేది చెప్పలేదు కాబట్టి వెన్నుముకలో వెన్నుపూసల సంఖ్య అని అడిగితే 33 ఇస్తే అక్కడ 26 ఉండదు. 26 ఉంటే అక్కడ 33 ఉండదు. కానీ శైశవ దశ అని మెన్షన్ చేస్తే 33 అవుతుంది. ప్రౌఢ దశ అని మెన్షన్ చేస్తే 26 అవుతుంది. కటివలయమునకు మరొక పేరు. టెక్స్ట్ బుక్లో ఏం రాశారంటే కటివలయము అనేది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. కటివలయము అంటే నడుము యొక్క దిగువన ఉండేటువంటి ప్రాంతం అని. కటివలయమునకు మరొక పేరు శ్రోణిమేకలు అనే మ్యాటర్లో రాయలేదు. కానీ బొమ్మ వేసి బొమ్మ కింద శ్రోణిమేకలని పెట్టాడు కాబట్టి కటివలయము అంటే శ్రోణిమేకల. కటివలయం ఎక్కడ ఉంటుంది? నడుము ప్రాంతంలో ఉండేటువంటి 2 ఎముకల కలయిక. శ్రోణిమేకలన్నా కటిమేకలన్నా 2 ఒకటే. అస్థిపంజరం దేనితో తయారవుతుంది? చాలా మంది ఏమనుకుంటారంటే అస్థిపంజరము ఎముకలు కీళ్లతోనే తయారవుతుంది అనుకుంటారు. కొంతమంది ఎముకలతోనే తయారవుతుంది అనుకుంటారు. అస్థిపంజరం 3 పదార్థాల కలయిక. ఎముకలు, కీళ్ళు, మృదుల అస్థి, 3 కలయికతో ఏర్పడుతుంది అస్థిపంజరం. నత్త కదలికలకు ఏ భాగాలు ఉపయోగపడతాయి? నత్త కదలాలి అంటే ఏ భాగం ఉపయోగపడుతుంది? కర్పరం.
ఎముక, పాదము ఏ మరియు సి. కర్పరం అనేది నత్త కదలికలు ఉపయోగపడదు, ఎముక ఉపయోగపడదు, కేవలం కండరము మాత్రమే నత్త కదలికల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. నత్త పాదము చూపించేటువంటి చలనం, నత్త పాదము చూపించేటువంటి చలనం తరంగాకార చలనం. అక్కడేమిచ్చారు, నత్త యొక్క పాదము అలల మాదిరిగా కదులుతూ ఉంటుంది అన్నాడు. అది కాలు తీసి కాలు పెట్టేటప్పుడు అలల మాదిరిగా కదులుతూ ఉంది అన్నాడు. అంటే దాని అర్థం తరంగాకార చలనం, డోలనా చలనం కాదు, వర్తులాకార చలనం కాదు, స్థానాంతర చలనము కాదు. నెక్స్ట్ వన్, ఈ జీవుల శరీరములో బాహ్యాస్థి పంజరము కదలికలకు సహాయపడును. ఏ జీవుల యొక్క బాహ్యాస్థి పంజరము కదలికలకు సహాయపడుతుంది? నత్తలో బాహ్యాస్థి పంజరం ఉంటుంది, దాన్ని మనం కర్పరము అంటాం. బొద్దింకలో బాహ్యాస్థి పంజరం ఉంటుంది, పైన ప్లేట్స్గా ఉంటుంది. తాబేలు యొక్క పైన డిప్ప ఉంటుంది, దాన్ని బాహ్యాస్థి పంజరం అంటాం. చేపల పైన పులుసులు ఉంటాయి. సో నత్తలో ఉండేటువంటి బాహ్యాస్థి పంజరము కదలికలకు ఉపయోగపడదు. తాబేలులో ఉండేటువంటి బాహ్యాస్థి పంజరము కదలికకు ఉపయోగపడదు. నత్తలో ఉండే బాహ్యాస్థి పంజరం రక్షణకు ఉపయోగపడుతుంది, తాబేల్లో ఉండే బాహ్యాస్థి పంజరము రక్షణకు ఉపయోగపడుతుంది. చేపలలో బాహ్యాస్థి పంజరం ఉండదు, అంతరాస్థి పంజరం ఉంటుంది. సో బొద్దింకలో బాహ్యాస్థి పంజరము కదలికలకు ఉపయోగపడుతుంది లేదా గమనానికి ఉపయోగపడుతుంది. కండరాలు పనిచేసే క్రమంలో ఎన్ని కండరాలు ఎముకను లాగడానికి ఉపయోగపడతాయి? కండరాలు పనిచేసే క్రమంలో ఎన్ని కండరాలు ఎముకను లాగడానికి ఉపయోగపడతాయి? చాలామంది ఏమనుకుంటారంటే 2 అనుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్లో ఏం చదువుతారంటే కండరాలు జతగా పనిచేస్తాయి అని చదువుతారు. స్టేట్మెంట్ కరెక్టే. నేను అడిగిన స్టేట్మెంట్ ఏంటి? కండరాలు పనిచేసే క్రమంలో ఎన్ని కండరాలు ఎముకను లాగుతాయి అంటాం. 2 కండరాలు ఉంటాయి. 2 కండరాలలో ఒక కండరము ఎముకను లాగుతుంది, రెండవ కండరం ఏం చేస్తుంది? ఆ కండరాన్ని యథాస్థానానికి పంపుతుంది. ఒకే ఒక కండరం లాగడానికి ఉపయోగపడుతుంది, లాగిన తర్వాత అది పొట్టిగా మందంగా అవుతుంది. ఆ కండరము రిలాక్స్ కావడానికి రెండవ కండరం ఉపయోగపడుతుంది. కండరాలు పనిచేసేటప్పుడు జతగానే పనిచేస్తాయి, కానీ ఎన్ని కండరాలు ఎముకను లాగడానికి ఉపయోగపడతాయి అంటే ఆన్సర్ 1 మాత్రమే పెట్టాలా. వానపాము చలనములో ఉపయోగపడనివి కండరాలు, జారుడు పదార్థము, సూకాలు, ఎముకలు. వీటిలో వానపాము చలనములో ఉపయోగపడనివి ఎముకలు. ఎందుకంటే వానపాము యొక్క శరీరములో ఎముకలు అనేవి ఉండవు. కండరాలు సంకోచ వ్యాకోచాలు జరుపుతూ ఉంటాయి. చర్మము నుంచి జారుడు పదార్థము వస్తుంది. శరీరం కింద సూకాలు ఉంటాయి. కండరాలు, జారుడు పదార్థము, శూకాలను ఉపయోగించుకొని వానపాము ఏ తలము మీదైనా చలించవచ్చు. పక్షి రెక్కలు పైకి కిందికి కదిలించడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచే ఎముక ఏది? పక్షి యొక్క రెక్కలు 2 రెక్కలు కూడా ఒక ఎముకకు అతుక్కొని ఉంటాయి. ఆ ఎముక పేరు ఏమిటి? భుజం ఎముక, పూర్వాంగాల ఎముక, ఛాతీ ఎముక, చర్మాంగముల ఎముక. ఆన్సర్ ఛాతీ ఎముక. ఏ కండరాలు అంటే పక్షులు పైకి కిందికి ఎగరడానికి ఉడ్డైక కండరాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఉడ్డైక కండరాలు అవి 2 రకాలుగా ఉంటాయి, పెక్టోరలిస్ మేజర్, పెక్టోరలిస్ మైనర్ అని. ఆ ఉడ్డైక కండరాలు ఛాతీ ఎముకకు గట్టిగా అతుక్కుని ఉంటాయి. దాని వలన పక్షి రెక్కలు ఎగరడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో పక్షి రెక్క అంటే మనకు గుర్తు రావాల్సినటువంటిది ఛాతీ ఎముక. ఛాతీ ఎముకకు అతుక్కొని ఉంటాయి. ఇక్కడ పూర్వాంగ ఎముకలు అంటున్నాం. అసలు పూర్వాంగాలే ఉండవు, పక్షుల పూర్వాంగాలు ఉండవు. పూర్వాంగములే రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. నెక్స్ట్ వన్, గైట్ ఆఫ్ యానిమల్ పుస్తకంలో ఏ విషయం ప్రస్తావించబడింది? గైట్ ఆఫ్ యానిమల్ అనే పుస్తకాన్ని రచించినటువంటి వాడు అరిస్టాటిల్. మరి ఆ పుస్తకంలో దేని గురించి ఉంది అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జంతు చలనాల గురించి ప్రస్తావించడం జరిగింది. జంతువులు ఎలా చలిస్తాయి, 2 కాళ్ళు దేనికి ఉన్నాయి, 4 కాళ్ళు దేనికి ఉన్నాయి, 6 కాళ్ళు దేనికి ఉన్నాయి, అసలు కాళ్ళు దేనికి లేవు అనేటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి బుక్ గైడ్ ఆఫ్ యానిమల్స్ రిటన్ బై అరిస్టాటిల్. యోగా చేయడం వలన ఈ వ్యాధిని దాదాపుగా నివారించవచ్చు. ఆస్టియోపోరోసిస్. ఈ మధ్య కాలంలో అందరికీ కూడా ఎముకలు అనేటువంటి చాలా బలహీనంగా మారిపోతూ ఉన్నాయి. ఆ ఎముకల యొక్క గట్టితనాన్ని తీసుకురావాలి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పెలుసుగా మారి చిట్లిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు.
యోగాలో భిన్న రకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు వేసేటప్పుడు ఎముకలు దృఢంగా తయారవుతాయి. దానివల్ల ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది 6th క్లాస్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ బిట్స్. లాస్ట్ వన్, సజీవ లక్షణాలు, ఆవాసాలు. ఒంటెలో ఏ గ్రంథులు క్రియారహితంగా ఉంటాయి? సెబేసిస్ గ్రంథి, స్వేద గ్రంథి, జీర్ణ గ్రంథి, విసర్జక గ్రంథి. ఏ గ్రంథులు క్రియారహితంగా ఉంటాయి? సెబేసియస్, స్వేద, జీర్ణ, విసర్జక అంటే స్వేద గ్రంథులు. ఎందుకంటే ఒంటెకు చెమట పట్టదు కాబట్టి స్వేద గ్రంథులు ఉండవు. ఎక్లిమటైజేషన్ ప్రక్రియ అనగానేమి? ఎక్లిమటైజేషన్ ప్రక్రియ అంటే అకస్మాత్తుగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని పర్వత ప్రాంతానికి తీసుకుని వెళితే ఆ వ్యక్తి యొక్క శరీరంలో కలిగేటువంటి మార్పులను ఎక్లిమటైజేషన్ అని పిలుస్తారు. మరి ఆ మార్పు ఎలా ఉంటుంది? జీవి శరీరంలో స్వల్పకాలికంలో కలిగేటువంటి పెద్ద మార్ప, దీర్ఘకాలంలో కలిగేటువంటి చిన్న మార్ప, స్వల్పకాలంలో కలిగే స్వల్ప మార్ప, దీర్ఘకాలంలో కలిగే పెద్ద మార్ప. దీంట్లో ఆన్సర్ సి. ఒక జీవి యొక్క శరీరంలో స్వల్పకాలములో జరిగే స్వల్ప మార్పును ఎక్లిమటైజేషన్ అని పిలుస్తారు. ఎక్లిమటైజేషన్ అంటే స్వల్పకాలములో కలిగేటువంటి స్వల్ప మార్పు అని అర్థము. అలానే సింహము, జింక. సింహానికి, జింకకు కళ్ళు తల ప్రాంతంలో ఏ విధంగా అమర్చబడి ఉంటాయి? దానివల్ల ఉపయోగం ఏంటి? సింహానికి కళ్ళు తల ప్రాంతంలో ముందు వైపు ఉంటాయి. జింకలో తల ప్రాంతంలో కళ్ళు ఇరువైపులా ఉంటాయి. ముందు వైపు ప్రదేశాన్ని గుర్తించడానికి, ఇరువైపులా ఉంది ప్రమాదం గుర్తించడానికి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సింహం కళ్ళు ప్రదేశం గుర్తించడానికి, జింక కళ్ళు ప్రమాదాన్ని గుర్తించడానికి. ఇక్కడ ప్రదేశము అంటే భక్షకం ఎక్కడ ఉందో గుర్తించడానికి సింహానికి ఉపయోగపడతాయి. శత్రువులు ఎటువైపు వస్తున్నారో గుర్తించడానికి దీనికి ఉపయోగపడుతుంది. సో సింహం కళ్ళు అంటే ప్లేస్ గుర్తుకు రావాలి, జింక కళ్ళు అంటే ప్రమాదం గుర్తుకు రావాలి. సముద్ర క్షీరదాలలో శ్వాసరంధ్రాలు ఎక్కడ అమర్చబడి ఉంటాయి? సముద్ర క్షీరదాలు అంటే డాల్ఫిన్లు మరియు తిమింగలాలు. డాల్ఫిన్లలోను తిమింగలాలలోను శ్వాసరంధ్రాలు తల మీద ఉంటాయి. ఎడ్వర్డ్ లియర్ వ్రాసినటువంటి కంప్లీట్ నాన్సెన్స్ పుస్తకంలో ప్రధానంగా ఏమున్నాయి? ఎడ్వర్డ్ లియర్ అనేటువంటి ఒక రైటర్ కంప్లీట్ నాన్సెన్స్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ప్రధానంగా ఉండేది గేయాలు, బొమ్మలు. మనకు టెక్స్ట్ బుక్లో గేమ్ ఇచ్చారు. ఒక కుర్చీ ఒక టేబుల్తో మాట్లాడుతూ ఉంటుంది, కుర్చీ టేబుల్తో మాట్లాడుతూ పాట పాడుతూ ఉంటుంది. కుర్చీ టేబుల్స్ లాంటి బొమ్మలు ఉంటాయి, అవి మాట్లాడుకునేటువంటి గేయాలు ఉంటాయి. సో ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి కంప్లీట్ నాన్సెన్స్ పుస్తకంలో ప్రధానంగా ఉండేవి గేయాలు మరియు బొమ్మలు. మొక్కలు విడుదల చేసేటువంటి ఆక్సిజన్ కంటే శ్వాసక్రియలో వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ తక్కువ. అంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తాయి, శ్వాసక్రియలో దానితో పోలిస్తే తక్కువగా వినియోగించుకుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గడ్డి భూముల్లో మనుగడ సాగించడానికి అక్కడ జీవించే జంతువులకు ఉండవలసిన ముఖ్యమైన అనుకూలం ఏది? వేగముగా పరిగెత్తుట. నేను ఎక్కడా వినలేదు నువ్వు అనుకుంటావు, కానీ ముఖ్యాంశాలు చూసినప్పుడు ఇదే పాఠంలో ఈ పాయింట్ చివరన రాశారు. గడ్డి భూముల్లో మనుగడ సాగించాలి అంటే అక్కడ జీవించేటువంటి జంతువులకు ఉండవలసిన ముఖ్యమైనటువంటి అనుకూలనము వేగముగా పరిగెత్తుట. ఇవి 6th క్లాసులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.